హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఆ వీడియో ఏంటనుకుంటున్నారా? తలకోన అనమాట. నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటిదే జలపాతం అనమాట, తలకోన జలపాతం. తిరుపతి ఎవరైతే విజిట్ చేయడానికి వస్తారో, ఆ తిరుపతి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జలపాతాన్ని అయితే చూడండి. లైఫ్లో మర్చిపోలేనటువంటి అనుభూతి అయితే మీకు వస్తుంది. నిజంగా అండి, నా వీడియో చూడండి, చూడకపోండి, నేనైతే ఏమనుకోను. కానీ మీరైతే తిరుపతి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ తలకోన జలపాతాన్ని అయితే ఖచ్చితంగా చూడండి. నిజంగా నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ రావడం. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ ఇచ్చింది. ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఒకే ఒక ప్లేస్ అండి. నేనైతే ఫస్ట్లో తలకోన జలపాతమే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ దారి మధ్యలో అయితే మనం చూడడానికి అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకెందుకంటే ఆలస్యం, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే జర్నీని అయితే స్టార్ట్ చేసాం. తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ 58 కిలోమీటర్ల దూరంలో అయితే తలకోన జలపాతం ఉంటుంది. ఈ మార్గ మధ్యలోనే మనకి జంగిల్ సఫారీ కనిపిస్తుంది కదండి, ఇదేనండి. 200 రూపీస్ టికెట్తో మనకి జీప్లో ఎక్కించేసుకొని 3 గంటల పాటు అడవిలోని జంతువుల్ని, అడవిని మొత్తం చూపించి మనల్ని తీసుకొస్తారనమాట. ఇక్కడ నుంచి మనం ముందుగానే వెళ్ళినట్లయితే కళ్యాణి డ్యామ్ అయితే కనిపిస్తుంది. చాలా దగ్గరలో అయితే కళ్యాణి డ్యామ్ ఉంటుందండి. ఇదంతా బయటకి చూడడానికి మనకి పోలీస్ ట్రైనింగ్ ఆఫీస్ లాగా అయితే ఉంటుంది. ఇట్లా లోపలికి వెళ్ళగానే మనకైతే డ్యామ్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే కళ్యాణి డ్యామ్ అండి. ఈ డ్యామ్ స్పెషాలిటీ ఏంటంటే ఏ నది నుంచి కూడా ఇక్కడికి వాటర్ రాదండి. కేవలం ఈ అడవిలో పడినటువంటి వాటర్ మాత్రమే ఇక్కడికి చేరుకొని ఇంత వాటర్ అయితే ఉంది. నేను ఈ విషయం వినగానే చాలా అయితే ఆశ్చర్యపోయాను. ఈ డ్యామ్ వ్యూ అయితే అద్భుతంగా ఉందండి. మీరు వీలు కనుక ఉన్నట్లయితే ఈ డ్యామ్ అయితే చూసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను. దీని పక్కనే మనకైతే ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. వీలైతే ఆ టెంపుల్ కూడా దర్శించుకొని మనమైతే ముందుకైతే వెళుతున్నాం. ఇలా ముందుకు వెళ్ళగానే భాక్రాపేట అయితే మనకు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనమైతే ఇప్పుడైతే భాక్రాపేటలో ఉన్నాం. తలకోన వెళ్లే రూట్ లో భాక్రాపేట తగులుతుంది. ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుంచి అయితే మన లోపలికి 23 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. జలపాతం దగ్గర అయితే తినడానికి కానీ ఏం దొరకపోవచ్చు, అందుకని ఇక్కడే భాక్రాపేటలోనే తినేసేయండి, లేదా ఏదైనా పార్సల్ అయినా తీసుకెళ్ళండి. ఎదురుగా కనిపించేదే మనకి టోల్ గేట్ అనమాట. జలపాతానికి వెళ్లే దారిలో ఈ టోల్ గేట్ కట్టి మాత్రమే మనం వెళ్లాల్సి ఉంటుంది. బైక్ అయితే 15 రూపాయలు, ఆటో అయితే 50 రూపాయలు, కార్ అయితే 100 రూపాయలు టోల్ ట్యాక్స్ అయితే కట్టేసి మనం ఇలా ముందుకైతే వెళ్ళాలి. ఇలా మనం కొంత దూరం ముందుకు వెళ్ళగానే సిబిటి వాళ్ళ యొక్క ఫామ్ హౌసెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ లోపల లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు వీలుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ అయితే అదిరిపోయిందండి. చూడండి ఎంత అంటే ఎంత బాగుందంటే నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. చూస్తున్నారు కదా, గ్రూపులుగా అయితే యువకులు అయితే ఈ యొక్క ప్లేస్ని అయితే విజిట్ చేయడానికి అయితే వస్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి ఒక లుక్ అయితే వేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ సీనరీస్ అయితే అసలు ఫారెస్ట్కి సంబంధించిన సీనరీస్ అయితే అదిరిపోయేటట్టు ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ మోస్ట్లీ తెలుగు సినిమాలు అన్నీ కూడా ఇక్కడ చాలా వరకు షూటింగ్ అయితే జరుపుకున్నాయి. ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చెట్లు కూడా ఎంత హైట్ ఉన్నాయంటే చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి. సో తలకోన విజిట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కోతులు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయండి. చూడండి, నా యొక్క బండిలో ఉన్నటువంటి లగేజ్ మొత్తాన్ని పీకేసి కింద పడేసేసినాయి. ఫుడ్ అయితే ఏది పెట్టుకోకండి. సో ఇలా మనం ముందుకెళ్ళగానే తలకోన ఆర్చ్ అయితే కనిపించింది కదా, ఈ ఆర్చ్ దాటగానే మనకి తలకోన అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కనుక వెళ్తే మాత్రం మీరు దేవాలయానికి వెళ్తారు. అటు వెళ్లకుండా ఈ ఘాట్ రోడ్లో రైట్ సైడ్ మాత్రమే మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళగానే మనకైతే ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అన్ని చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే మనం తలకోన వాటర్ ఫాల్ జలపాతానికి అయితే ఎంటర్ అవుతాం అనమాట. అయితే టికెట్ అయితే 30 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి అయితే మనం 2 కిలోమీటర్లు అయితే వెహికల్ వెళ్తాం. అక్కడ నుంచి 1 కిలోమీటర్లు అయితే మనం నడిచి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి వెహికల్స్ ఎల్లో కాబట్టి మనమైతే దిగి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, బైకులు కానీ కార్లు కానీ ఇక్కడే పార్క్ చేసి మనకైతే లోపలికి వెళ్తున్నారు. ఈ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, మనసుకైతే హత్తుకునేటట్లయితే ఉంది. ఈ వాటర్ అయితే జలపాతం నుంచి పడినటువంటి వచ్చే వాటర్ అనమాట. ఇది మనమైతే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి ఉంటుంది. రూట్ అయితే బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. అయితే 1 కిలోమీటర్ అయితే మనం కాలినడక మార్గాన్ని నడిచి వెళ్ళాలన్నమాట.
ఈ జలపాతం గురించి తెలుసుకోవాలనుకుంటే మొత్తం హైట్ అయితే 270 అడుగుల హైట్ అయితే ఉంటుందండి. ఏపీలోనే అత్యంత హైట్ ఉన్నటువంటి జలపాతం అనమాట. అలాగే మనం నడిచేటప్పుడు అయితే చూడండి ఇట్లాంటి కొమ్మలు అయితే తగులుతూ ఉంటాయి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే నడవాల్సి అయితే ఉంటుంది. మనమైతే దగ్గరకు వచ్చేసినట్టున్నాం. సౌండ్ అయితే వినిపిస్తుంది. ఎస్, చూస్తున్నారు కదా, దూరంగా మనకు కనిపిస్తుంది ఆ జలపాతం అనమాట. అలాగే ఈ యొక్క జలపాతం అనేటువంటిది శేషాచల కొండలు స్టార్టింగ్ పాయింట్గా అయితే భావిస్తారు. నిజంగా నేను దూరంగా ఉంచేవనుకున్నా కానీ దగ్గరకు వచ్చినప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా వేసింది. చూడండి ఆ జల్లు మొత్తం నా మీదకి అయితే వచ్చేస్తుంది. చూసాక ఇదంటే వండర్ఫుల్ అనమాట. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అనమాట. ఇది సూపర్. వెళ్దాం. మనం ప్రజెంట్ అయితే ఇది చూసాం. ఇది కాకుండా ఇప్పుడు మనం దీని దగ్గరకి అయితే వెళ్దామండి. నడిచేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కాళ్ళు అయితే వెంటనే స్లిప్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది. ఆయన చూస్తున్నారు కదా, మన వెనకాల అయితే ఉంది మరొక జలపాతం. ఈ జలపాతం అయితే సూపర్ అంటే సూపర్ అనమాట. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో. నిజంగా లైఫ్లో ఒక్కసారైనా సరే ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే జల్లు అయితే మామూలుగా పడట్లేదు. జలపాతం కంటే కూడా ఎక్కువ జల్లు అయితే వస్తూ ఉంది. సూపర్గా అయితే సూపర్ అనిపిస్తుంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి పడుతున్నాయి కానీ అద్భుతమైన ఫీలింగ్ అనమాట ఇది. ఈ బ్రదర్ అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్న పెద్ద ఆడ మగ ముసలి యువత అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత అద్భుతమైన ప్రదేశం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉదయాన్నే మీరు ఆర్టీసీ బస్సు కనుక రావాలనుకుంటే 7:30 గంటలకైతే ఆర్టీసీ బస్సు ఉంటుంది. అలాగే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 4:30 అయితే ఉంటుంది. ఈ బస్ ఎక్కైతే మీరు రావచ్చు, లేదా ప్రైవేట్ వెహికల్లో అయినా రావచ్చు అనమాట. వీళ్ళనైతే చూడండి వెనకాల జలపాతంతో ముందైతే వీళ్ళు ఇచ్చే ఫోర్స్తో అయితే మనసులు అయితే కట్టుపడేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే అనిపించింది నాకైతే. చూడండి ఎన్ని కోట్లు ఇస్తే ఎన్ని లక్షలు ఇస్తే ఇంత ఎంజాయ్మెంట్ అయితే మీకు దొరుకుతుంది. సో దయచేసి వీలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క జలపాతాన్ని అయితే సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేటువంటిది నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అయితే ఇస్తుంది.